ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము ఈ ప్రపంచ భూభాగంలో నివసించే ప్రతి ఒక్కరము ఆ దేవుని సృష్టి, ఆ దేవుని పిల్లలం. మనం ఆయన పుట్టించి పోషిస్తూ కాపాడుతున్న ఆ పరమ దేవుని యొక్క పిల్లలము. కాబట్టి ఈ దినమున దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనల్ని ప్రేమించడం అంటే అందులో ఉన్నటువంటి సత్యం ఏమిటంటే, దేవుడు తన కుమారుని ఎడల జాలి చూపించి, మనపైన ప్రేమ చూపించి, మన పట్ల తన ప్రేమను వెల్లడించి, తన ప్రియ కుమారుణ్ణి ఈ భూలోకమునకు మన పాపముల నిమిత్తమై పంపించి, ఆయన మన పాపములను భరించి, మన పాపములో సిలువలో తన ప్రాణాన్ని సమర్పణ చేసుకొని, మన పాపపు విషయములో తాను ఎంతగానో బాధ నొంది, తాను ఎంతగానో శ్రమపడి, కొరడాలతో కొట్టబడి, గుదియలతో గుద్దబడి, తలకు ముళ్ళ కిరీటం, కాళ్ళకు మేకులు, ప్రక్కకు బల్లెపు పోటులు, ఈ విధంగా తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని దేవుడు తన కుమారుని ఎడల మనకు ప్రాయశ్చిత్తం చేసినటువంటి సంగతి మనము భూలోక ప్రజలమైన ప్రత్యేకంగా మనము మరిచిపోకూడదని ప్రభు పేరట, పరిశుద్ధాత్మ పేరట మీకు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాపము బహుఘోర తాపము. ఆ పాపము చేస్తే, పాపము పరిపక్వమైతే మరణము గంటుంది. ఈ మరణము యొక్క ఫలితం ఏమిటంటే అగ్నిగుండమే. కాబట్టి శాశ్వతమైనటువంటి జీవితము మనకు మన దేవుడు దారి చూపించినటువంటి ఆ మార్గాన, యేసు మార్గం అది యేసు మార్గము, అది నూతన మార్గము, అది పరలోకానికి పోయేటువంటి మార్గము. ఆ మార్గంలో బ్రతకటానికి దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు. కాబట్టి ఆ దేవుని ఆయుస్సును మరణము వరకు మనము నమ్మకంగా, మనము మన పిల్లలతో, మన భార్య బిడ్డలతో, మన కుటుంబంతో, మన సమాజంతో, మన దేశ ప్రజలతో మనం పంచుకొని ఆ దేవునికి విధేయులముగా, విశ్వాసలంగా, అతి ప్రియమైనటువంటి యొక్క బిడ్డలంగా మనం బ్రతకాలని దేవుడు మనకిచ్చిన ఈ ఆయుస్సును కృతజ్ఞతాపూర్వకంగా మనము బ్రతకాలని ఆ ప్రభువు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు మించిన తెలివి ఎవరికీ లేదు. కాబట్టి ఈరోజు నీ అక్కరలేవో, నీ బలహీనతలేవో, నీ బాధలేవో, నీ కష్టాలేవో, నీ సమస్యలేవో, అవన్నీ ప్రభు యొక్క సమక్షాన కన్నీటితో, ఉపవాసముతో, పరిశుద్ధమైనటువంటి జీవితంతో నీవు బ్రతకాలని ప్రభు పేరట నేను హెచ్చరించి, పరిశుద్ధాత్మ పేరట మిమ్మల్ని చైతన్యపరచటానికి ఈ సమయాన్ని ప్రభువు నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకు నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వింటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ నేను ముగించబోతున్నా. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థనలు మీరు ఏకీభవించండి. జీవితంలో ఒక సమర్పణ జీవితం జీవించుకొని, జీవితంలో ఒక కనువిప్పు కలిగి జీవించి, రాబోయేటువంటి దినాల్లో నీవు రక్షణ పొంది యేసుక్రీస్తు నామం పేరట నీవు బ్రతకాలని ప్రభు పేట మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. మా పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము స్వామి. ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా, ప్రభుత్వ అధికారులందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. మీ జ్ఞానము, బలము, శక్తిని అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తూ, యేసుక్రీస్తు నామం పేరట కష్టాలలో, శోధనలో, బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ సువార్థికులు, ప్రపంచ సందేశం ఇచ్చేటువంటి సహోదరులు డాక్టర్ ఎన్ఎస్ మోజస్ గారు. ఆమేన్.